తెలంగాణలో కొందరు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అస్సలు పడ్డం లేదు. అధికార పార్టీ శాసనసభ్యులు అధికంగా ఉన్న జిల్లాలో ఓ మంత్రి ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. వారి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్తో నిత్యం వేలాది మంది తిరిగే రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. ఆ వర్క్ కూడా మంత్రి సొంతూరు ఉన్న నియోజకవర్గంలోనే జరగాలి. పైగా తన శాఖలో ఉన్న పనిని ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆ ఎమ్మెల్యే సైతం రహదారిని పూర్తి చేయించడంపై దృష్టి పెట్టలేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శాసనసభ్యుడు అనుసరిస్తున్న తీరు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారి ఆందోళన చేస్తున్న క్రమంలో ప్రభుత్వ ప్రతిష్ట మంట కలుస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? ఎవరా ప్రజా ప్రతినిధులు? ఏంటా రోడ్డు కథ? వాజ్ ది స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య గొడవలు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. నిధులు ఉన్నా పనులు చేయలేని దుస్థితి నెలకొంది. పెండింగ్ వర్క్స్ ను పూర్తి చేస్తే ఎమ్మెల్యేకి మైలేజ్ వస్తుందని మంత్రి భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది. వర్క్స్ చేస్తే అమాత్యునికి మంచిదేనన్నది శాసనసభ్యుడి మాట. మంత్రి పంతంతో ప్రగతి కుంటుపడి ప్రజలకు సమస్యగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంతూరు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలా నకరేకల్ నియోజకవర్గంలోనే ఉంది. కానీ ఈ స్థానంలోని ఓ రోడ్డు విస్తరణ పనులు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వేలాది వాహనాలు నార్కెట్పల్లి నుంచి వెళుతున్నాయి. ఆర్టీసీ బస్సులన్నీ ఇక్కడికి బస్టాండ్కు వస్తాయి. కానీ నార్కెట్పల్లి వచ్చిందంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన నార్కెట్పల్లి రోడ్డు విస్తరణ పనులు నేటికీ పూర్తి కాలేదు. గుంతలమయంగా మారిన ఈ రహదారిపై ప్రయాణం చేస్తే నడుములు విరిగిపోతాయి. వర్షం వస్తే మోకాలి లోతున నీరు నిలుస్తోంది. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. బాట బావుంటేనే బతుకు బావుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్పే మాట. కానీ ఇలాంటి రోడ్లను మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 16 కోట్ల నిధులతో నార్కెట్పల్లి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించింది. కాంగ్రెస్ సర్కారు డ్రైనేజీతో పాటు కొంతమేర రహదారి విస్తరణ పనులను చేపట్టింది. కానీ పూర్తి స్థాయిలో పనులు చేయకపోవడంతో ప్రయాణం చేయాలంటేనే జనం వణికిపోతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేయకపోవడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలకు దగ్గరలోనే ఈ రోడ్డు ఉంది. రోడ్ల భవనాల శాఖను నిర్వహిస్తున్న ఈ మంత్రి పెండింగ్ పనులపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వేముల వీరేశం సైతం రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయించలేకపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్తోనే రోడ్డు పని పెండింగ్ లో పడిందనే చర్చ సాగుతోంది. ఈ అంశానికి రాజకీయ రంగు పొలుముకుంది. అఖిల పక్షాలు నిరసన దీక్షలు, ఆందోళన చేపట్టాయి. రోడ్డు పనుల కోసం ఉద్యమించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కమలం గుర్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాత్రిపూట రాస్తారోకో నిర్వహించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంపై విమర్శలు చేయడంతో అందరూ ఈ రోడ్డు దుస్థితిని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మంత్రి పంతం వీడి రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. బెట్టు సడలించి మెట్టు దిగి పనులు చేయాలని సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.